ఇద్దరు మత విద్వేషకుల మీద కేసు నమోదైంది. ఇద్దరు మత విద్వేషకుల మీద ఒకేసారి కేసు నమోదైంది. ఒకరి మీద పెద్దాపురంలో కేసు నమోదైతే మరొకరి మీద పాడేరు ప్రాంతంలో కేసు నమోదైంది. సో ఇతగాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇతగాడు ఇంకా జైల్లోకి వెళ్ళలేదు. సో దీని గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ప్రవీణ్ పాడాల గారు చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు కూడా ఉన్నాడు. ఏవో అరాకొర వీడియోలు చేసుకుంటూ అరాకొర మీటింగులకు పోతూ తనకు నచ్చింది ఏదో చెప్పుకుంటూ పోయేవాడు. సినిమా హీరోలాగా బిల్డప్లు కొట్టుకుంటూ తిరిగేవాడు. ఆ తర్వాత ప్రవీణ్ పాడాల గారి మరణం తర్వాత ఇతను సడన్గా వెలుగులోకి వచ్చి సమాజాన్ని ఉద్ధరించే విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ నేను ఇప్పుడేదో ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చిన అవతార పురుషుని అన్నట్టు చెప్పుకుంటూ ఇతనితో పాటు కొంతమంది తోడు దొంగలు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా త్వరలో బయట పడతారు. మణిపూర్ ఘటన గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ మేము ప్రజలను ఏదో చేయబోతున్నాం, ప్రజలకు ఏదో మేలు చేయబోతున్నాం అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు. ఇలాగా చాలా సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకలకు బయలు వెళ్ళారని 2000 సంవత్సరాల క్రిందటే ఒక వార్నింగ్ ఇచ్చాడు క్రిస్టియన్ సొసైటీకి అపోస్తలుడైన యోహాను. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు పెరుగుతూ వస్తారా తరుగుతూ పోతారా అనే ఆలోచన విధానం మనలో లేకపోవటం వల్ల అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు అని ఆనాడే చెప్పబడితే ఆ దుష్టుని యొక్క సంతానం ఇంకా పెరిగి వృద్ధవుతారు తప్ప ఎందుకు తగ్గిపోతారు అనే కనీస జ్ఞానం లేకుండా అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల ప్రభువు మీద ఉన్న అపారమైన ప్రేమను బట్టి ప్రభు పేరట ఎవరొచ్చినా సరే వాళ్ళను ప్రేమించడం, నమ్మటం, గుడ్డిగా వెంబడించడం అనే ఒక్క బలహీనత వల్ల క్రైస్తవ్యంలో చాలామందిని ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతగాడు ప్రవీణ్ పాడాల గారు చనిపోయినప్పుడు ఏదో నేను పోరాడుతున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత ఎవరో హైందవ సమాజానికి చెందినటువంటి యాక్టర్ రాజ్ అనుకుంటా వాళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నిజమే అనుకొని వాళ్ళ ట్రాప్లో పడిపోయి మొత్తం అంతా కక్కేశాడు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చేసి ఇతని నిజస్వరూపం అప్పుడే క్రిస్టియన్ సొసైటీకి అర్థమై ఉండాలి. కానీ చాలామంది అర్థం చేసుకోవాలా. ఇతను మాట్లాడిన మాటలు ఎంత నీచంగా ఉన్నాయో, ఎంత హేయంగా ఉన్నాయో, డబుల్ స్టాండ్ మీద ఎలా ఉన్నాడో ఆ రోజే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఇతగాడేదో పార్టీ పెట్టానని ఆ పార్టీకి ఫండ్ కావాలని రోజు మిమ్మల్ని మాయ చేస్తూ మోసగిస్తూ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చెప్పారు 70,000 నుంచి ₹1,00,000 నెలకి పంపిస్తున్నారట ఇతని పార్టీకి ఫండ్. ఎవరు పంపిస్తున్నారు? క్రైస్తవులు పంపిస్తున్నారు. ఏం చూసి ఇతని దగ్గర ఏ సిద్ధాంతాలు మీకు నచ్చాయి? ఇతని వ్యక్తిత్వం ఏమి నచ్చింది? ఇతను ఏం వాక్యం చెప్పాడు? ఇతను బైబిల్ ఏ విధంగా నేర్చుకున్నాడు? ఇతను ఏం పండితుడని మీరు అనుకున్నారు? ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడు? ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇతనికి? ఏమీ ఎవ్వరూ ఆలోచించలేదు. ఇతన్ని వెంబడించడంలో గుడ్డిగా వెళ్ళారు. ఓన్లీ సోషల్ మీడియా ఫేక్ ప్రభావం వల్ల ఇతనేదో గొప్పవాడు అనుకున్నారు. ఈరోజు మొత్తం అంతా బయటపడిపోయింది. ఇప్పుడు చాలామంది తలలు పట్టుకుంటున్నారు, సిగ్గుపడిపోతున్నారు. పోస్టులు పెట్టిన వాళ్ళు, పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు, డబ్బులు పంపించిన వాళ్ళు అందరూ సిగ్గుపడిపోయి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ మేము మోసపోయాం మమ్మల్ని మన్నించండి అనేవాళ్ళు, మేము మోసపోయాం మమ్మల్ని క్షమించండి అనేవాళ్ళు, మేము నమ్మాం ఇతన్ని అని ఆ ఏరియాలో ఉన్న పాడేరు పరిసర ప్రాంత ప్రజలు ఇంకా చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. అసలు ఒక వీడియో బయటకు వచ్చింది అన్నప్పుడే మన విజ్ఞత వివేకం పనిచేయాలి. ఆ వీడియో ఏ రోజైతే ఈరోజు ఘటన జరిగిందని చెప్తున్నారో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకే మా దగ్గరకు వచ్చింది. చాలామంది పంపించారు, సార్ ఇలా జరిగిందట సార్ అని. నేను ఇమ్మీడియట్గా వెంటనే చెప్పాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఎవరితో అయితే మాట్లాడానో వాళ్ళందరికీ తెలుసు. అందులో పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాను ఇమీడియట్గా. ఇది ఫేక్ వీడియోలాగా నాకు అనిపిస్తుంది, ఇదంతా స్క్రిప్టెడ్ ఇది. ఎందుకంటే అతనుకున్న విగ్గు ఊడిపోలేదు, తలలోంచి బ్లడ్ వస్తుంది. అంత గట్టి దెబ్బ తగిలితే ఆ విగ్గు ఊడిపోద్ది కదా, విగ్గు ఊడిపోలేదు. అలాగే ఇతను బట్టలు చింపుకున్నాడు తప్ప ఒంటి మీద రక్తం పోసుకున్నట్టుంది తప్ప అదేమి బయటికి చిమ్మినట్టుగాను దెబ్బల వల్ల వస్తున్నట్టుగాను లేదు అని ఆ రోజే నేను చెప్పాను. సో చాలామంది కంగారు పడ్డారు, నిజం అనుకున్నారు, అయిపోయింది. మొత్తం అంతా బయటకు వచ్చేసింది, అన్ని విషయాలు బయటకు వచ్చేసాయి. అయినా కూడా ఈ సదరు వ్యక్తి ప్రవీణ్ పాడాల గారికి ఎలాగైతే జరిగిందో నాకు అలాగే జరగబోతుంది, ఆ రోజు నాతో పాటు ఉన్న వాళ్ళే అభినయ్ దర్శన్ ఇదంతా చేశాడని అనొచ్చు.
ఇంత నిస్సిగ్గుగా ఇంత భయంకరంగా ఈ వ్యక్తి మాట్లాడడం. అన్నిటికంటే ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే జై శ్రీరామ్ అన్నారంట ఆ కొట్టడానికి వచ్చిన వాళ్ళు. ఈ సిగ్గుమాలిన బతుక్కి, ఈ నీతిమాలిన బతుక్కి నిజంగా ఇలాంటి వాళ్ళు పాతాళానికి పోతారు, దేవుడు ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టడు అనడానికి నిదర్శనం అన్నమాట జరిగినటువంటి సంఘటన. వాళ్ళు వచ్చిన వాళ్ళంట జై శ్రీరామ్ అన్నారంట కొడుతున్నప్పుడు. ఇతగాడితో పాటు మరో వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అతను కూడా అడిగాడు, నిన్న అన్నవాళ్ళు ఏదో జై శ్రీరామ్ అన్నారంట కదా అని అడిగాడు. అతను కూడా ముందు వీడియో పెట్టేసి హడావిడి చేశాడు. వీళ్ళందరూ మణిపూర్ డబ్బులు తినేసిన బ్యాచ్ వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, మణిపూర్ క్రైస్తవులకు సాయం చేస్తామని చెప్పి తోడు దొంగలు బోలెడంత డబ్బు క్రిస్టియానిటీలో వసూలు చేసి దానికి లెక్క పత్రం లేకుండా అన్ని ఆధారాలతో కొంతమంది బయట పెట్టినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా, ఇది నా యథార్థతను నిరూపించుకోకుండా సేవకుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి మణిపూర్కి సాయం చేస్తామని చెప్పి డబ్బులు తినేసి తోడు దొంగలు అనమాట ఈ దొంగలు. ఇంకో దొంగడు ఉన్నాడు, మీకు తెలుసు కదా ఆ దొంగడు గురించి. వస్తాడు, అందరు బయటకు వస్తారు. ఈ దేవుని పేరట వ్యాపారం చేస్తూ ఇంతమందిని మోసం చేస్తుంటే అరే ఎందుకు మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలని ఇంగిత జ్ఞానం కూడా చాలామందికి లేకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. జై శ్రీరామ్ అన్నారంట కొట్టడానికి వచ్చిన వాళ్ళు. అసలు మరి ఇతన్ని ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు బాగుపడతారు? నిస్సిగ్గుగా, ఇంత భయానకంగా, ఇంత హేయమైన ఆలోచన విధానంతో, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే నీచమైన భావజాలంతో ఇలాంటి కుక్క బతుకు బతుకుతున్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళని నమ్ముతున్న వాళ్ళు ఇంకెంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారో ఆలోచించండి. వీళ్ళతో మీటింగులు పెట్టేవాళ్ళు, వీళ్ళని విదేశాలకు ఆహ్వానించేవాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాలి, వివేకం తెచ్చుకోవాలి. అరే మనం ఎవరిని పిలుస్తున్నాం? సోషల్ మీడియాలో 2 మురుగులు మురిగినంత మాత్రాన వాళ్ళు నిజమైన సేవకులు అవుతారా? మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో దూషింపబడుతుందన్న వాక్యం వీళ్ళ విషయంలో నెరవేరుతుంది కదా. కనీస జ్ఞానం ఉండాలి. చాలామందికి అది లేకపోయా. సరే, ఈ కథ ముగిసిపోయింది, అందరికీ కళ్ళు తెరుచుకున్నాయి. రేపొద్దున మళ్ళీ ఇతగాడికి తెలుసు, క్రిస్టియానిటీలోని ఒక బలహీనత తెలుసు, నేను మారిపోయాను, మారు మనసు పొందేశాను, నన్ను క్షమించేయండి, నేను కొత్తగా జన్మించేశాను, కొత్త బతుకు బతికేస్తానంటే మళ్ళీ నమ్మేస్తారు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపాన్ని దేవుడు కన్సిడర్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఏసావు మారు మనసు పొందగోరినా అవకాశం దొరకలేదు అని రాయబడింది. అంటే ఇలాంటి భ్రష్టత్వంలోకి, ఇలాంటి నీచమైన బ్రతుకు బ్రతికితే ఇలాంటి ఇస్కరియోతు యోధాలని, ఇలాంటి ఏసావుల్ని, ఇలాంటి కయ్యనుల్ని క్షమించరు దేవుడు. క్షమించే అవకాశం ఉండదు, క్షమించే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సింహం గాయపడద్ది, వెనక నుంచి వస్తుంది, ముందు నుంచి వస్తుంది అని పనికిమాలిన సోది కబుర్లు అని చెప్పి మళ్ళీ వస్తారు. ఏముంది ఆదాయ మార్గం? మీరే కదా 70,000 లక్ష రూపాయలు మోసగాళ్ళకు పంపించే వాళ్ళు ఉన్నప్పుడు ఆవిడెవరో 3 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చేసిందంట. కనీసం ఆలోచించకుండా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి, ఏమీ ఆలోచించేది లేదు. ఇంకా సోషల్ మీడియాలో వీడియో రావడం, లైక్ కొట్టేయడం, నమ్మేయడం, షేర్ చేసేయడం, అయ్యో బాబోయ్ అనేయడం. సో ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. మళ్ళీ డ్రామాలు మొదలెట్టిన ముక్త కంఠంతో ఖండించండి. అందరూ ఒక్క తాటి మీదకి రండి. ఇది మీ యథార్థతను రుజువు చేసుకునే సమయం. ఇప్పుడు బండి సంజయ్ గారి కుమారుడు ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. చాలామంది అతని పార్టీకి చెందినటువంటి మహారాణులు ఉన్నారు, సోషల్ మీడియా మహారాణులు. వాళ్ళు ఎవరో అతనికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలా, కోర్టులో ఉంది చూసుకుంటారని చెప్పారు కబుర్లు. అదే ఇలాంటివి ఏమైనా జరిగితే ముందుకు వచ్చి మాట్లాడేస్తారు. ఆ బన్న వివాదం ఏదో వచ్చింది, మాట్లాడేశారు, అతని మీద పడిపోయారు అందరూ. కానీ ఎవరు ముందుకు రాలా. కానీ ఈరోజు క్రిస్టియానిటీలో చాలామంది సేవకులు కానివ్వండి, యథార్థవంతులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఛానల్స్లో ఇతగాడిని ఖండించారు. అది నేను చాలా సంతోషిస్తున్నటువంటి విషయం, హర్షించదగినటువంటి విషయం. అరే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఆ బాధ్యతాయుతమైన ఆలోచన విధానం ఉండాలి. దేవుని పిల్లలు అంటే పక్షపాతం లేనివారు అన్నట్టుగా ఉండాలి. సో నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. చాలామంది ఉన్నారు అలా చేసిన వాళ్ళు, నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. అలా ఎవరెవరైతే వీడియో ముఖంగా ఖండించారో, ఎవరెవరైతే వీడియో ముఖంగా ముందుకు వచ్చి తమ యథార్థతను చాటుకున్నారో, మళ్ళీ మేము తప్పు చేసామని నిసిగ్గుగా ఒప్పుకున్నారో వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఇక ఈ చాప్టర్ క్లోజ్ అయింది. మళ్ళీ ఒకవేళ కొత్త కథ మొదలెట్టినా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నకిలీలు ఇంకా చాలామంది ఉన్నారు, మిమ్మల్ని రెచ్చగొడతారు. మాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు. నువ్వు ఎవడని నేను చంపడానికి వస్తారు? నన్ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, నన్ను చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు, నన్ను జగన్ టార్గెట్ చేసి, నన్ను కేసీఆర్ నీ ఇలాంటి గాలిగోపురం గాడు ఎవ్వరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ రేంజ్కి నువ్వు ఏమాత్రం సరిపో. అయినా కూడా
నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నారు, నన్ను పొడి చేయడానికి వచ్చేస్తున్నారు, నా మీద దాడి, ఈ సోది కబుర్లు చెప్పుకుని వీడియోలు చేసుకుని చాలామంది ఎప్పటికీ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి గుంట నక్కల విషయంలో జాగ్రత్త పడండి. నువ్వు ఎవడెవరు అసలు నిన్ను ఎందుకు చంపుతారు అంటే, నువ్వు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యల కోసం నేను చంపుతున్నారేమో. నువ్వు సత్యం చెబుతున్నందుకు నేను ఎవడ చంపడు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నందుకు నేను ఎవడ చంపట్లా. ఇప్పుడు అయినా అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి హ్యాపీగా బతుకుతున్నాం, మమ్మల్ని ఎవడ చంపట్లేదే, మాకేం థ్రెట్ కాల్స్ రావట్లేదే. చాలామంది ఉన్నారు క్రిస్టియన్స్, వాళ్ళు ఎవరికి థ్రెట్ కాల్స్ రావట్లేదే. నోరు కొవ్వెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఎవడైనా కొడతాడు, తిడతాడు, చంపుతాను అంటాడు. దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ అలాగ అనకపోయినా కూడా డ్రామాలు క్రియేట్ చేసి జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో తోడు దొంగ విదేశాలకు వెళ్ళి నేను ఇంక మీదట భారతదేశం అంతటా రకరకాల కార్యక్రమాలు చేసేయబోతున్నానని చెప్పి అక్కడ దుబాయ్లో కువైట్లో ఉన్న పిల్లల దగ్గర కూడా దండుకు తెచ్చుకున్నాడంట. ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, మీరు జాగ్రత్త వహించండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోకండి, నమ్మి మోసపోకండి. నమ్మారా తర్వాత మీ ఇష్టం. ఇక నెక్స్ట్ ఇతగాడి గురించి మాట్లాడాలి. ఇతగాడు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాలకు తిరుగుతున్నాడు. హేయమైన ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి, హిందూ గ్రంథాల మీద కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి. పిలిచాను ఎన్నోసార్లు, వచ్చి కూర్చో, ఎదురుగా కూర్చో, మాట్లాడదాం. నీకు అసలు హిందూ గ్రంథాల మీద అవగాహన లేదు, నువ్వు బైబిల్ గురించి ఏం మాట్లాడతావు, నువ్వు నీకు చరిత్ర గురించి అవగాహన లేదు. వందే మాత్రం జనగణమన పాడమంటే గొంతుకులో ఎలక్కాయ పడ్డట్టు బబ్బబ్బబ్బ అన్నాడు. రాదు ఇతనికి, ఏమి రావు ఇతనికి, తెలియదు ఇతనికి చరిత్ర తెలీదు, రాజ్యాంగం తెలీదు, హిందూ గ్రంథాల మీద అవగాహన లేదు. కనీసం నా దగ్గర ఉన్న పుస్తకాలు కూడా లేవు ఇతని దగ్గర. ఇంకా బోల్డ్ అని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నా దగ్గర ఉన్న హిందూ గ్రంథాలు. ఇన్ని గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి, ఇతని దగ్గర ఒక్క గ్రంథం ఉండదు. ఇందులో చాలా నేను చదివాను. ఇతగాడు ఒక పుస్తకం కూడా చదివినాడు కాదు, నేను చెప్తున్నా. కావాలంటే కూర్చోమనండి ఇతగాడిని. కూర్చొని నేను మాట్లాడతాను. ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందో, హిందూ గ్రంథాల మీద ఎంత నాలెడ్జ్ ఉందో తేల్చేద్దాం. ఇతనికి తెలీదు. సో ప్రతి చోట ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు వాగుతాడు. ఇతగాడు మొన్న ఏదో పెద్దాపురంలో ఏదో యాత్ర జరిగిందంట, శోభాయాత్ర. ఆ యాత్రకి ఏం తెలిసని మరి అక్కడున్న మహానుభావులు ఇతగాడిని ఆహ్వానించారో నాకు ఇప్పటికీ అర్థం కాల. చాగంటి గారిని పిలిస్తే అద్భుతంగా ఉండేది, గరికపాటి గారిని పిలిస్తే ఇంకా కొంచెం అద్భుతంగా ఉండేది. ఇంకా బోలెడంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు, బోలెడంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుచుకుంటే బాగుండేది. ఈ ఉన్మాదిని ఎందుకు పిలిచారో నాకు అర్థం కాల. ఇతడు ఒక ఉన్మాది. ఈ ఉన్మాదిని పిలిచారు, కూర్చోబెట్టారు, మొత్తం మీద మైకు దొరికింది. హనుమాన్ శోభాయాత్రకి వెళ్ళినోడు నిజంగా అంత ప్రవచనకారుడైతే, అంత తెలివైనడైతే, అంత జ్ఞానవంతుడు, వివేకవంతుడైతే, వచ్చిన వేల మంది హిందువుల బ్రతుకులు బాగు చేయడానికి నిలబడినోడైతే వాళ్ళకి కొద్దో గొప్ప జ్ఞానం నేర్పించాలి. హనుమంతుడి గురించి చెప్తే బాగుండేది, హనుమంతుడి గొప్పతనం చెప్తే బాగుండేది, హనుమంతుడి గురించి, ఆయన విలువల గురించి, ఆయన పాటించిన విలువలు, వ్యక్తిత్వం ఏమైనా గ్రంథాల్లో రాయబడిన విషయాలు ఏదైనా చదువుకుని ఏడ్చి ఉంటే అవేమైనా చెప్పుంటే బాగుండేది. చదివేడిసిన మొహం కాదు ఇది, ఒక ఉన్మాది. సో ఈ ఉన్మాది మీద ఒక అతనికి కోపం కలిగింది, ఒక కానిస్టేబుల్, ఆయన పేరు కాశీ ఏదో విన్నాను నేను ఆయన గురించి. ఆయన పెద్దాపురం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఎప్పుడైతే ఫిర్యాదు చేశాడో ఇతని మీద కేసు నమోదైంది. 2 సెక్షన్లు వేశారు, కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి అమాయకులైన హిందువుల్ని రెచ్చగొట్టి వాంతులు విరోచనాలు చేసుకున్నటువంటి మోకం ఇది. ఈయన ఈ పెద్దాపురంలో అలా చేస్తే ఆ కానిస్టేబుల్ గారికి కోపం వచ్చి కేసు పెట్టాడు. కేసు అయింది. అరే కేసు అయింది మంచిదే కదా, ఉన్మాది కదా ఇతను, మతోన్మాది ఇతను. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు మన భారతంలో. మనందరం అన్నదమ్ముల్లాగా పరస్పర గౌరవంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా సంతోషంగా బతకాలి. ఒకరి విశ్వాసాన్ని మరొకరు గౌరవించాలి. ఆ విజ్ఞత, వివేకం ప్రతి ఒక్కడికి ఉండాలి. మనం చేసిన ప్రతిజ్ఞ ఏంటి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇదే కదా మనం చేసిన ప్రతిజ్ఞ. టీటీడీ అధ్యక్షుడు ఇతను భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ లీడరు. ఆ ఉన్మాదికి ఇతడు సపోర్ట్ అట. చూడండి, పాకిస్తాన్లో ఎవరైనా ఉగ్రవాదులు ఉంటే ఆ ఉగ్రవాదులకి ఆ దేశంలో ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా ఉగ్రవాదులని అంటాం. మరి ఈ ఉగ్రవాదికి ఈ భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? సపోర్ట్ చేయడం మాత్రమే కాదట, డీజీపీని కలుస్తారంట. ఎవడండి అన్నది? ఎవడన్నాడు? ఇతగాడు అంటాడు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒకసారి బైబిల్ మీద వచ్చబోస్తా అన్నాడు ఈ నికృష్టుడు, ఈ నీచుడు. తర్వాత బొకడా బైబిల్ అన్నాడు ఈ నీచుడు. ఇలాంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తిని భానుప్రకాష్ రెడ్డి అనే ఆ టీటీడీ అధ్యక్షుడు మరి ఇంగిత జ్ఞానం ఉండి సపోర్ట్ చేస్తున్నాడో లేక సపోర్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా.
ఏమండే బీజేపీలో కూడా చాలామంది ఉత్తములు ఉన్నారు. మా ఏరియాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీలో గెలిచాడు. ఆయన కాళ్ళు కడుక్కుని తాగండి, మీరు అందరూ బుద్ధి వస్తుంది. అలా ఉండాలి వ్యక్తిత్వం అంటే. అందరినీ కలుపుకుపోతాడు, అన్ని మతాలు సమానం అంటాడు, అందరితో సమానంగా పోతాడు. రాజకీయ నాయకుడిగా అందరి ఓట్ల మీద నేను గెలిచానని అందరికీ విలువనిస్తూ ఉంటాడు ఆయన. అరే అలా ఉండండి అయ్యా, బతికితే అలా బతకండి, యథార్థమైన రాజకీయాలు చేయండి. ఇలాంటి తుప్పాసి రాజకీయాలు కాదు, ఇలాంటి పనికి మాలినవి కాదు. స్వామివారు ఏం ఉద్ధరించారని కేసు నమోదు చేయడం జరిగింది, అది చెప్పాలి కదా. స్వామివారు నోటి దురదెక్కి నోటికొచ్చినట్టు వాగారు మీ స్వామివారు, అందుకని కేసు నమోదు చేశారు. అది మాట్లాడలేదు ఈయన. ఇది స్వామివారు ఉత్తమంగా ప్రవచనాలు ఇస్తుంటే, హిందువుల్ని జాగృతం చేస్తుంటే, చైతన్యపరుస్తుంటే, నీతి మాటలు మాట్లాడుతుంటే, ఉత్తమ విలువలు వ్యక్తిత్వం నేర్పిస్తుంటే, అన్యాయంగా వెళ్ళి కేసు నమోదు చేసినట్టు హిందువులందరూ సపోర్ట్ చేస్తారు. ఏంటండి ఇవన్నీ? ఎప్పుడండి బాగుపడుద్ది మన దేశం? ఎప్పుడండి బాగుపడుద్ది? గత 10 సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా పేట్రేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. ఎవడు పట్టించుకోవట్లా, ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవట్లా. ఎందుకంటే ప్రభుత్వాల్లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ సపోర్ట్ చూసుకునే కదా ఇప్పుడు ఈ భానుప్రకాష్ రెడ్డి గారి సపోర్ట్ ఉందని తెలిసాక ఇక రాధా మనోహర్ దాస్ ఆగుతాడా? ఇంకా నోటితో వాంతులు విరోచనాలు చేసుకుంటాడు. ఆయన పనే అది కదా, ఆయన బతికే అది. ఇన్నాళ్ళు అతని జీవిత చరిత్రలో ఏనాడు ఎవరికి ప్రవచనాలు చెప్పిన ముఖాన పాపాన పోలేదు అతగాడు క్రైస్తవుడు కదా. ఎంతమంది క్రైస్తవులు ఇతన్ని తూర్పారబడుతున్నారు చూడండి, ఎండగడుతున్నారు చూడండి. ఎంతమంది క్రైస్తవులు కామెంట్లో బుద్ధి చెప్తున్నారు ఇతగాడికి. అలా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, పారదర్శకంగా ఉండాలి. అంతేకాని తప్పు చేసినా సరే, మనోడు తప్పు చేసినా సరే మనం వెనకేసుకు రావాలనే ధోరణి ఉంటే ఈ సమాజం బాగుపడద్దా? మీరే ఆలోచించండి. ఎంత దారుణమైన వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తిని స్వాముల వారు, ప్రవచనకర్త అని సంబోధించడం. మరొక రాజకీయ నాయకుడు అంటున్నాడు, ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఒక వీడియో మాట్లాడి ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త అని మాట్లాడు ఆయన. ఇవన్నీ కరెక్టా? మీరే ఆలోచించండి. సో కాబట్టి అన్ని మతాలలో మోసాలు జరుగుతున్నాయి, అన్ని మతాలలో ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. ముందు మానవత్వం నేర్చుకోండి, ఆ తర్వాత దైవత్వం వైపు అడుగులు వేద్దాం. జ్ఞానం నేర్చుకోండి. ఒకసారి సాటి మనిషిని ఎలా ప్రేమించాలి అనేది ఆలోచించండి. ఈ మత విద్వేషాలు ఉండవు. అప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు రక్తం కావాలి అంటే, అర్జెంట్ అంటే, ఆ గ్రూప్ ఎక్కడ దొరకట్లేదు అంటే హిందువు ఇచ్చినా, క్రిస్టియన్ ఇచ్చినా, ముస్లిం ఇచ్చినా, ఎవరిచ్చినా తీసుకుంటాం. అప్పుడు ఆ వ్యక్తిలో మానవత్వం, దైవత్వం రెండూ కలబగలిపి ఉంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది, ఇదిరా మానవ సేవ అని, ఇది సేవ అంటే అని, ఈ భావజాలం ఉండాలి అని. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఒకరి సపోర్ట్ లేకుండా మరొకరు బతకటం కష్టం. విశ్వాసాలు ఎవరిష్టం వాళ్ళవి. ఒకరినొకరు కించపరుచుకుంటూ పోతే రక్తపాతం తప్ప ఉరిగేది జరిగేది ఏమీ ఉండదు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు, ఇలాంటి మత ఛాందసవాదుల ప్రలోభాలకు ఏ ఒక్కరు, ఏ వర్గం వారు కూడా, దయచేసి నా అన్నదమ్ములైన హిందూ సోదరుల్ని నేను ఎప్పుడు హిందూ సోదరులనే పిలుస్తాను, హిందువులు అని ఎప్పుడు పిలవను. నా అన్నదమ్ములైన హిందూ సోదరుల్ని, నా అన్నదమ్ములైన క్రైస్తవ సోదరుల్ని, ఇస్లాం సోదరుల్ని, ఇంకా ఎవరెవరైతే భారతదేశంలో బ్రతుకుతున్నారో అందరినీ నేను 2 చేతులెత్తి అడుగుతున్నాను, దయచేసి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు, అక్కడ మతాల గొడవ లేదు. స్కూల్లో చదువుకుంటారు, మతాల గొడవ ఉండదు. మనం కలిసిమెలిసి సమాజంలో బతుకుతున్నాం. అనేక వృత్తులు, అనేక వ్యాపారాలు, అనేక ఉద్యోగాలు, మతాల సమస్య లేదు అక్కడ. అనేక ప్రయాణాలు, అనేక ప్రయాణ సాధనాలు, మతాల సమస్య లేదు అక్కడ. ప్రభుత్వాలకి, ప్రయాణ సాధనాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి జీవన ప్రమాణాలు ఉంటాయి తప్ప మతాలు, కులాలు గోడలు కాకూడదు, అడ్డు రాకూడదు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే దేశం ప్రగతి పదంలో నడుస్తుంది, భావితరాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ విధమైన భావజాలం ఎవరిలో ఉన్నా కరెక్ట్ కాదని మరోసారి నేను ప్రేమపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.